హలో! మనందరికీ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఈ వెడ్డింగ్ సీజన్‌లో ఇంకా బరువైన కమ్మలు పెట్టుకుంటాం. మీరందరూ ఇలాంటి ఇయర్స్ ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ ఇన్ మూవీస్. ఇది ఎందుకు అవుతుందంటే మనకి ఏజ్ వస్తున్న కొద్దీ కొలాజన్ అండ్ ఎలాస్టిన్ అనేది మన బాడీలో తగ్గిపోతుంది. అండ్ ఈ రీజియన్‌లో బరువైన కమ్మలు పెట్టేసరికి ఆ రీజియన్‌లో స్ట్రెంగ్త్ అనేది మన బాడీ కోల్పోతుంది. సో ఇలాంటప్పుడు ఆ ఏరియా మొత్తం స్ట్రెచ్ అయ్యి ఒక పాయింట్‌లో టేర్ అయిపోతుంది మన టిష్యూ. సో మీరు ఎప్పుడు హాస్పిటల్‌కి రావచ్చు? వెన్ యూ ఫస్ట్ సీ టేర్ ఇనీషియల్‌గా ఉన్నప్పుడు, స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు రావడం ఈజ్ ఐడియల్. సో దట్ అది రిపేర్ కూడా ఈజీగా అవుతుంది. నంబర్ 2, ఆల్మోస్ట్ కట్ అయిపోయింది లేదా టోటలీ కట్ అయిపోయిన ఇయర్. సో దీన్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు? మీరు క్లినిక్‌కి విజిట్ అయినప్పుడు ఒక చిన్న లోకల్ అనెస్థీసియా 1 ప్రిక్‌తో ఇక్కడ జస్ట్ ఒక ఇంజెక్షన్‌తో ఈ ఏరియాని మొత్తం నమ్ చేస్తాం. దాని తర్వాత కుట్లేసి ఈ రీజియన్ మొత్తం క్లోజ్ చేస్తాం. చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత యూ కెన్ కమ్ సీ అస్. వచ్చినప్పుడు సూచర్స్ అనేవి, కుట్లనేవి తీసేస్తాం. లేదు మీరు రాలేరు, మీరు ట్రావెల్ చేస్తున్నారు అంటే కరిగిపోయే కుట్లేయొచ్చు. దాని తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ క్లినిక్ విజిట్ చేయాలి. 1 మంత్ తర్వాత మళ్ళీ వస్తే ఆ డాక్టరే మళ్ళీ మీకు పియర్సింగ్ చేయాలి. చేసినప్పుడు ఎందుకు డాక్టర్ చేయాలి అంటే 2 రీజన్స్. నంబర్ 1, ఒకటి అది స్టెరైల్‌గా జరుగుతుంది. సో దట్ ఏం ఇన్ఫెక్షన్స్ రాకుండా. నంబర్ 2, డాక్టర్ చేసినప్పుడు స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేసి చేస్తారు. సో దట్ అదే రీజియన్ పైన మళ్ళీ హోల్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. అంటే బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే అది స్కార్ టిష్యూ, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు. దాని పక్కన కొంచెం 1-2 మిల్లీమీటర్స్ అటు గాని, ఇటు గాని చేయాలి. సో అలా చేసినప్పుడు ఆ రీజియన్‌కి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ 1 మంత్ తర్వాతే చేయాలి. చేసిన తర్వాత బరువైన కమ్మలు ఒక 2-3 మంత్స్ వరకు మళ్ళీ పెట్టుకోవద్దు. కొంచెం బరువు తక్కువ ఉన్న కమ్మలు, స్టడ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. సో ఇదొక క్విక్ అండ్ సింపుల్ ప్రొసీజర్. You can visit the clinic. Half an hour to 1 hour, this will be done and you can go back home happily.